ఏపీలో లిక్కర్ బాటిల్స్ కొత్త పరిమాణంలో రానున్నాయి. ప్రస్తుతం 90, 180, 375, 750 లీటర్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 150, 200 ml పరిమాణంతో సీసాలు తయారు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా బ్రాండ్ బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యానికి సంబంధించి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే మార్కెట్లోకి కొత్తగా 150 ml, 200 ml పరిమాణంలో మద్యం బాటిళ్లను తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90, 180, 375, 750, 1000 ml లిక్కర్ బాటిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మద్యం సరఫరా చేసే కంపెనీలు సరికొత్త ఆలోచన చేశాయి. 150 ml, 200 ml పరిమాణంలో బాటిల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతిపాదించాయి. ఎక్సైజ్ శాఖ కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇకపై ఒక కేసులో 200 ml బాటిల్ 45, 150 ml బాటిల్ 60 ఉంటాయి. ఈ కొత్త లిక్కర్ బాటిళ్లకు సంబంధించి ఐఎంఎఫ్ఎల్ రూల్స్ ని సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా లిక్కర్ షాపుల్లో ఎక్కువ మంది క్వార్టర్ సీసాలే కొనుగోలు చేస్తుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్ చాలనుకుంటే అందులో సగం 90 ml ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 150, 200 ml బాటిల్స్ ధర కొంత తగ్గుతుందని, కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకు వర్తిస్తాయి కాబట్టి అమ్మకాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్ల దగ్గర బ్రాండ్లకు సంబంధించిన ప్రకటన బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నిషేధించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులు, బార్ల యజమానులు ఈ ప్రభుత్వ ఆదేశాలకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మద్యం షాప్, బార్ల దగ్గర ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ బ్రాండ్లను ప్రచారం చేసుకోవడానికి బ్రాండ్ పేరుతో పాటుగా షాపు, బార్ లైసెన్స్ తీసుకున్న పేరును కలిపి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేసుకోకూడదన్నారు అధికారులు. కానీ మద్యం బ్రాండ్ కంపెనీలన్నీ ప్రచారం కోసం అదే బ్రాండ్ పేరుతో సోడా, మంచినీళ్లు అమ్మేలా రిజిస్ట్రేషన్ చేసుకుంటాయని గుర్తు చేశారు. మద్యం షాపులు, బార్ల దగ్గర ఏర్పాటు చేసే బ్రాండ్ పేరు పెద్దగా చూపించింది మంచినీళ్లు, సోడా అని ప్రింట్ చేస్తారని ఆరోపించారు. అందుకే మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా కంపెనీలు వారి బ్రాండ్ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నిషేధం అమలుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.